జై శ్రీమన్నారాయణ. భగవద్ బంధువులారా, ఇప్పుడు మనం తెలుసుకోబోయేది మనిషి ఏ విధంగా ఉండకూడదు అనే విషయం. దానిపై ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మనిషి ఎలా ఉండాలి అనేది ఎంత ముఖ్యమో, ఏ విధంగా ఉండకూడదు అనేది కూడా అంతే ముఖ్యం. క్రింది మనిషి తప్పించుకోవలసిన ముఖ్యమైన లక్షణాలు, ప్రవర్తనలు ఉన్నాయి. అవేంటి ఇప్పుడు మనం చూద్దాం. అహంకారం అంటే అరోగెన్స్, ఇతరులను తక్కువగా చూడటం, తన తప్పును ఒప్పుకోకపోవటం, ఎప్పుడు తానే సరి అన్న భావన. రెండవది స్వార్థం, సెల్ఫిష్నెస్, ఇతరుల కోసం ఏమాత్రం ఆలోచించకపోవటం, సహాయం కావాలంటే తప్ప మనుషులను ఉపయోగించుకోవడం. మూడవది అసత్యం, డిస్ఆనెస్టీ, అబద్ధాలు చెప్పడం, దొంగతనం లేదా మోసగించడం, మాట నిలుపుకోకపోవడం. నాలుగవది కోపం మరియు అసహనం అంటే యాంగర్ అండ్ ఇంటాలరెన్స్, చిన్న విషయానికి కోపం రావడం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించకపోవడం. ఐదవది బాధ్యత లేకపోవడం, తన పనిని నిర్లక్ష్యం చేయడం, తప్పులకి బాధ్యత తీసుకోకపోవడం. ఈర్ష్య, ద్వేషం, ఇతరుల విజయం చూడలేకపోవడం, శత్రుత్వం, ప్రతీకారం భావించడం. అలసత్వం, పని చేయడానికి ఆసక్తి లేకపోవడం, సమయాన్ని వృధా చేయడం, లక్ష్యాలపై దృష్టి పెట్టకపోవడం. ఎనిమిది చెడు అలవాట్లు, బందిలో పడటం, మద్యం, ధూమపానం, వ్యసనాలు, అనారోగ్యపరమైన జీవన శైలి, మాటల ప్రవర్తన. జై శ్రీమన్నారాయణ.